వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. వ్యవసాయం అంటేనే భారీ పెట్టుబడులు, పెరిగిపోతున్న రసాయనాల ఖర్చులు, ఆశించిన దిగుబడి రాకపోతే వచ్చే నష్టాల భయం. ఇది సాధారణంగా మన కళ్ల ముందు మెదిలే దృశ్యం. కానీ ఈ మూస పద్ధతులకు స్వస్తి చెప్పి తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం సాధించవచ్చని నిరూపించారు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చంటిమిరెడ్డి యామినీలత. ప్రభుత్వ ఉద్యోగానికి వీడుకోలు పలికి ప్రకృతి వ్యవసాయాన్ని తన జీవన విధానంగా మలుచుకున్న ఆమె విజయగాథ నేడు వందలాది మంది రైతన్నలకు ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తోంది. మరి ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం వెనుకున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంటిమిరెడ్డి యామినీలత డిగ్రీ చదువుకున్నారు. గతంలో ఆమె గ్రామ వ్యవసాయ సహాయకురాలిగా ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. అయితే వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెరుగుతున్న రసాయనాల వినియోగం, పురుగుల మందుల ప్రభావం వల్ల నేలతల్లి విషపూరితమవడం ఆమె గమనించారు. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్న దయనీయ స్థితులు చూసి ఆమె మదనపడ్డారు. అయితే రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలు ఆమె జీవితం పూర్తిగా మలుపు తిప్పాయి. ఆ శిక్షణలో నేర్చుకున్న మెలకువలతో ప్రభావితమైన ఆమె 2018 సంవత్సరంలో తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సాహసోపేత నిర్ణయం తీసుకుని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ బాట పట్టారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ప్రకృతి సిద్ధమైన సాగు పద్ధతులు ఆచరిస్తూ నేడు రాష్ట్ర స్థాయిలో వందలాది మందికి ఆదర్శప్రాయమైన మహిళా రైతుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేను 2018కి ముందు వివోఏగా పనిచేసేదాన్ని. ఆ వివోఏగా పనిచేసేటప్పుడు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడ ఆర్వైఎస్ఎస్ ప్రాజెక్ట్లో ఒక ఎగ్జామ్ జరుగుతుందని తెలుసుకొని ఒక ఎగ్జామ్ రాశాను పిఆర్పిగా ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి తర్వాత నేను కర్నూలులో 3 రోజులు ట్రైనింగ్ తీసుకొని అనంతపూర్లో నెలన్నర పాటు విమర్శన చేసినాను. ఆ పోస్టింగ్ కూడా అక్కడే ఇచ్చినారు. అనంతపూర్లో కళ్యాణదుర్గం డివిజన్లో పనిచేసినాను 3 మండలాల్లో. అక్కడ మాకు డిపిఎంగా లక్ష్మానాయక్ సార్ గారు అని ఉన్నారు. ఆయన ప్రతి ట్రైనింగ్లోనూ మాకు మోడల్స్ ఏ విధంగా వేసుకోవాలా, ఏ గ్రేడ్ ఏ విధంగా పెట్టుకోవాలా, రైతులకు ఏ విధంగా ఆదాయం తెచ్చుకోవాలా, పెట్టుబడి ఏ విధంగా తగ్గించుకోవాలా అనే విషయాలపైనే మాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆయన ట్రైనింగ్లకు ప్రభావితమై నేను కూడా అక్కడ వేరే రైతుల దగ్గర నుంచి తీసుకొని పొలాన్ని తీసుకొని అక్కడ కూడా మోడల్స్ వేసినా నేను. యామినీలత తన వ్యవసాయ క్షేత్రంలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ అద్భుత లాభాలర్జిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన మొత్తం భూమి 4.30 ఎకరాల విస్తీర్ణంలో అరటి పంట ప్రధాన పంటగా ఎంచుకుని అత్యంత శ్రద్ధగా సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు, సహజ పోషక నిర్వహణతో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఉదాహరణకు ఆమె తన భూమిలో 1.20 ఎకరాల్లో సాగు చేసిన ఏ గ్రేడ్ అరటి పంటకు కేవలం 72,000 పెట్టుబడి మాత్రమే పెట్టగా మార్కెట్లో ఏకంగా 4,75,000 స్థూల ఆదాయం లభించింది. ఇందులో అన్ని రకాల ఖర్చులు పోను ఆమెకు 4,03,000 నికర లాభం మిగిలింది. అలాగే మరో 3 ఎకరాల్లో సాగు చేసిన అరటి పంటపై 2,45,000 రూపాయలు పెట్టుబడి పెట్టగా 12,90,000 భారీ ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను ఏకంగా 10,44,000 రూపాయల నికర లాభం పొంది ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎంత లాభాలు సాధించవచ్చో ప్రత్యక్షంగా నిరూపించి చూపించారు. మాకున్న 4 ఎకరాల 36 సెంట్ల భూమిలో మాకు ఇక్కడ ప్రధాన పంట అరటిలో ఏ గ్రేడ్ మోడల్ 20 సెంట్లలో ఏ గ్రేడ్ మోడల్ వేసినాను, 20 సెంట్లలో ఏటీఎం మోడల్ వేసినాను. అరటిలో ఏం పంటలు అంటే చుట్టూ బార్డరు, సొజ్జ, అవిస, అలసంద, కంది ఇలాగ వేసుకునేదాన్ని. అంతర పంటలు వచ్చి క్యారెట్, బీట్రూటు, ముల్లంగి, ఉల్లి, మిరప, వంగ, ఆకుకూరలు, గోరుచిక్కుడు, బంతి ఈ విధంగా అన్నీ పెట్టుకునేదాన్ని. మాకు 6 నెలల లోపలనే మాకు ప్రధాన పంటకు కావాల్సిన పెట్టుబడి అంతా అంతర పంటల ద్వారానే సంపాదించుకునే వాళ్ళం మేము. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాను. వ్యవసాయంలో ఒకే పంటపై పూర్తిగా ఆధారపడి నష్టపోయే రిస్క్ తీసుకోకుండా ఉండేందుకు యామినీలత ఎంతో చైతన్యంతో వ్యవహరిస్తున్నారు. ఆమె తన అరటి తోట మధ్యలో ఎలాంటి ఖాళీ స్థలం వదలకుండా వివిధ రకాల అంతర పంటలు లాభదాయకంగా పండిస్తున్నారు. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, వంకాయ, మిర్చి, ఉల్లిపాయలతో పాటు అనేక రకాల ఆకుకూరలు అనుబంధ పంటలుగా సాగు చేస్తున్నారు. అంతేకాదు తోట చుట్టూ రక్షణగా అదనపు ఆదాయం కోసం సరిహద్దు పంటలుగా సజ్జ, గోంగూర, అలసందలు పెంచుతున్నారు. దీంతో భూమి యొక్క ప్రతి అంగుళం పూర్తి స్థాయిలో సద్వినియోగం అవుతోంది. ప్రతి ఏటా పీఎండీఎస్ విత్తనాలు సాగు చేసి వాటిని పశువుల మేతగా విక్రయించడంతో పాటు భూమి సహజ సారం గణనీయంగా పెంచుకుంటున్నారు.
ఈ సమగ్ర సాగు విధానం వల్ల ఆమెకు ఏ ఒక్క సీజన్తో లేదా పంటతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం సమకూరుతూనే ఉంది. ప్రతి పంట బాగా వస్తుంది, ఈల్డ్ అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి. మా గెలలు కూడా ఇక్కడ అరటి పరిశోధన స్థానం వాళ్ళు కూడా మాది తీసుకున్నారు పొలాన్ని, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కోసం అని తీసుకున్నారు. వాళ్ళు కూడా కెమికల్ ఫీల్డ్కి మా ఫీల్డ్కి కూడా డిఫరెన్స్ చాలా చూపించినారు. ఈల్డ్ అయితే బ్రహ్మాండంగా సంతృప్తికరంగానే ఉంది. కాకపోతే రేట్ అనేది మన అదృష్టం బట్టి ఒకసారి రేట్ ఉంటుంది, ఒకసారి రేట్ ఉండదు. అరటికైతే రేట్ ఉన్నప్పుడు మాత్రం బాగా లక్షల్లోనే డబ్బులు వస్తున్నాయి, రేట్ లేనప్పుడు కొంచెం తగ్గుతుంది. తగ్గినా కానీ మాకు పెట్టుబడి అనేది తక్కువ పెడుతున్నాం కాబట్టి మాకు అంత బాధ అయితే అనిపించలేదు. ఎక్కువ భూములున్నవారే కాదు, చిన్న సన్నకారు రైతులు కూడా తక్కువ స్థలంలో భారీ లాభాలు పొందవచ్చని నిరూపించడమే లక్ష్యంగా యామినీలత ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కేవలం 20 సెంట్ల స్థలంలో ఎనీ టైం మనీ నమూనా అత్యంత విజయవంతంగా అమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ అతి చిన్న విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు క్రమ పద్ధతిలో, రొటేషన్ పద్ధతిలో సాగు చేస్తూ నిరంతరం దిగుబడులు సాధిస్తున్నారు. ఈ నమూనాలో ఆమె కేవలం 13,260 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టగా మార్కెట్లో విక్రయించడంతో సుమారుగా 1,84,000 వరకు ఆదాయం రావటం విశేషం. అతి తక్కువ విస్తీర్ణంలో కనీస శ్రమతో ఎక్కువ ఆర్థిక ప్రయోజనం పొందవచ్చని నిరూపించిన ఈ అద్భుత నమూనా చూసేందుకు, అవగాహన చేసుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది రైతులు ఆమె క్షేత్రానికి తరలివచ్చి పరిశీలిస్తున్నారు. ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో, మన భూమి బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేసినాను. మనం భూమి బాగుంటే మనల్ని చూసి పక్క రైతులు కూడా చేస్తున్నారు బాగా. మా పక్క తోట ఆయన కూడా అసలు కెమికల్ అనేదే వాడాడు అనమాట. ఆ టెంకాయ చెట్లకి, జామ చెట్లకి అన్నీ నేను చెప్పినట్లే అన్నీ వాడుతున్నాడు. మొత్తం అంతా చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో చేసేవాళ్ళు. పూర్తి స్థాయిలో ఇంకా అందరూ చేసేదానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వ్యవసాయంలో రసాయన ఎరువులు, విషపూరిత పురుగుల మందులు పూర్తిగా బహిష్కరించిన యామినీలత పూర్తిగా ప్రకృతి సిద్ధమైన పదార్థాలనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. పంటల చక్కటి ఎదుగుదల, పోషకాల కోసం బీజామృతం, జీవామృతం, వేప నూనె, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలు స్వయంగా తయారు చేసుకుని వాడుతున్నారు. అలాగే తోటలో హానికరమైన కీటకాల నివారణకు ఎలాంటి రసాయనాలు వాడకుండా స్టిక్కీ ట్రాప్స్, ఫెరోమోన్ ట్రాప్స్ అమర్చుతూ అత్యంత శాస్త్రీయ పద్ధతులు పాటిస్తున్నారు. ఈ సహజ సిద్ధ పద్ధతులతో పంట ఆరోగ్యం మెరుగుపడమే కాదు, నేల సహజ సారం, నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగాయని ఆమె ఆనందంగా చెబుతున్నారు. ఇలా రసాయన రహితంగా పండించిన స్వచ్ఛమైన కూరగాయలకు మార్కెట్లో అత్యంత మంచి గిరాకీ ఉండడంతో స్థానిక మార్కెట్లు, హోటళ్లకు నేరుగా విక్రయించి అత్యధిక ధరలు సొంతం చేసుకుంటున్నారు. జీవామృతం వచ్చి ఒక డ్రమ్ము అంటే 200 లీటర్ల డ్రమ్ముకి వచ్చేసి ఒక 10 లీటర్ల ఆవు మూత్రము, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీలు పప్పు దినుసుల పిండి, 2 కేజీలు నల్లబెల్లం, గుప్పెడు పుట్టమట్టి, ఇవన్నీ వేసుకొని జీవామృతం తయారు చేసుకుంటాము. ఫస్ట్ బెల్లము అన్నీ బాగా కరగబెట్టాలి. శనగపిండి కూడా మనం బజ్జీలకు ఏ విధంగా వేస్తాము పిండి, ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని అన్నీ ఒక డ్రమ్ములోకి కలుపుకొని పొద్దున సాయంత్రం ఒక 3 నిమిషాలు సవ్యదిశలో తిప్పాలి. ఇది 6 నుంచి 7 రోజుల లోపల ద్రవజీవామృతం అనేది తయారు అవుతుంది. ఒక 15 రోజుల లోపల దీన్ని కంప్లీట్గా వాడేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయ రంగంలో యామినీలత సాధించిన అసాధారణ విజయాలు, ఆమె చేస్తున్న నిరంతర కృషిని గుర్తించిన రైతు సాధికార సంస్థ ఆమెకు కీలకమైన బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆమె డివిజనల్ మోడల్ మేకర్ ట్రైనీగా బాధ్యత నిర్వర్తిస్తూ జిల్లాలో వేలాది మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. తోటి రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేలా వారికి ఆచరణాత్మక మెలకువలు క్షుణ్ణంగా నేర్పిస్తున్నారు. ఆమె సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు పలువురు విదేశీ శాస్త్రవేత్తలు సైతం ఆమె వ్యవసాయ క్షేత్రం ప్రత్యక్షంగా సందర్శించారు. ఆమె అవలంబిస్తున్న సమగ్ర సాగు విధానాలు, సహజ పద్ధతులు కళ్లారా చూసి అమితంగా ప్రశంసించడం యామినీలత కష్టానికి దక్కిన అసలు సిసలైన గుర్తింపుగా చెప్పవచ్చు.